చెడులు నీ కాలగతులు అన్నిరిగినది యేసయ్యా నీ అడ్డుగోడలు నీ కట్టుబడిన నీపై దయించును యేసయ్యా కొనసాగును కీర్తింతుము కృప చాలును జీవితాంతము నీ మంచి చెడులు నీ కాలగతులు అన్నిరిగినది యేసయ్యా నీ అడ్డుగోడలు నీ కట్టుబడిన నీపై దయించును యేసయ్యా కొనసాగును కీర్తించుము కృప చాలును జీవితాంతము పుట్టుకలో రాలేదు అంతములో ఏదైనా స్థిరమే ఏకాంతము శాశ్వతము తల్లి మరచిన తండ్రి విడచిన ఆస్తి తరిగిన చీదరించిన నీతోనే నీడగా నీ ప్రాణనేస్తమై దేవుడే ఉండగా భయము నీకేలా నీ మంచి చెడులు నీ కాలగతులు అన్నిరిగినది యేసయ్యా నీ అడ్డుగోడలు నీ కట్టుబడిన నీపై దయించును యేసయ్యా కొనసాగును కీర్తింతుము కృప చాలును జీవితాంతము చేతుల్లో రేఖలుగా నీ రూపం ఉన్నదిగా వాకిట్లో కావలిగా కాపాడును కాపరిగా రాత్రి వెన్నెలై పగలు సూర్యుడై నీకు తోడుగా దేవుడుండగా సుఖము క్షేమము నీకు కలుగును నీదు జీవితం మారును నీ మంచి చెడులు నీ కాలగతులు అన్నిరిగినది యేసయ్యా నీ అడ్డుగోడలు నీ కట్టుబడిన నీపై దయించును యేసయ్యా కొనసాగును కీర్తింతుము కృప చాలును జీవితాంతము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో సెలా గాస్పల్ టీవీ వీక్షకులందరికీ క్రీస్తైన మన దేవుడును రక్షకుడైన యేసే నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక రాత్రి మనందరం ఇలా కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించుకోవడానికి ఆయన ఇస్తున్న మహదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి అనుమతిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మానక మీరందరూ ఎంతో అద్భుతమైనటువంటి సంగతులు నేర్చుకుంటున్నామని, విలువైనటువంటి ఆధ్యాత్మిక సంగతులు ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి మంచి అవకాశం ఇది ఉందని, ఈ లెంటు ప్రార్థనలు తండ్రి అయినటువంటి దేవుని నామ మహిమార్థమై శిలువ శ్రమల ధ్యాన కూడికల్లో ఎన్నో విలువైనటువంటి ఆత్మీయ సంగతులు నేర్చుకుంటున్నామని, మీరు పంపిస్తున్న కామెంట్లు బట్టి పోస్టుల్స్ని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా
క్రీస్తు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తామని చెప్పడానికి, అద్భుతంగా మీకోసం మేము ప్రార్థన చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు 2వ తారీఖు శనివారం. దీని నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏంటి అంటే, ఈ సంవత్సర కాలం అంతా ప్రేమ అనేటువంటి టాపిక్కే కదండి. సో అందులో ఈ రాత్రి నిన్ను తన సొత్తుగా చేసుకున్నటువంటి ప్రేమ, నిన్ను తన సొత్తుగా చేసుకున్న ప్రేమ. వాక్య భాగాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, అపోస్తులైనటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు, విశ్వాసుల నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులైనటువంటి పౌలు తీతుకి అనేటువంటి తన యవనస్తు కుమారుడికి ఉత్తరాన్ని రాస్తూ అద్భుతమైనటువంటి మాటలు రాశారు. తీతుకు రాయబడినటువంటి పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు అనేటువంటి తన ఆత్మీయ కుమారునికి రాసినటువంటి పత్రికలో నుంచి 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. దయచేసి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తిరగేయండి. అందరూ కూడా చూడాలని ప్రభు పేడ తెలియజేస్తున్నాను. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి సుఖప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్త దుర్నీతుల నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని, అండర్లైన్ చేయండి, తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గురించి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతోనూ దుర్బోధతతోనూ ఖండించుచుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకము. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి తండ్రి అయినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. నేను నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను, అది నా ప్రేమ అని ఆయన తెలియచేస్తున్నాడు. బాగా కొంచెం దీన్ని అధ్యయనం చేద్దాం. సొత్తు అంటే అర్థం ఏంటి? ఏమండి, సొత్తు అంటే అర్థం ఏంటంటే, ఇది నాకు సంబంధించింది, ఇట్స్ మైన్ అంటాం మనం. ఇది నాకు సంబంధించింది, ఈ వస్తువు నాది, ఈ బంగారపు చైను నాది, లేకపోతే ఈ బంగారపు ఉంగరం నాది, వేసుకున్న పట్టీలు నావి అని మనుషులైనటువంటి వారు ఇది నాది, అది నాది, ఈ భూమి నాది, ఈ చెట్లు నాయి, ఈ ఇక్కడున్న స్థలం నాది, ఈ ఇల్లు నాది, ఇదంతా నా సొత్తు అండి అంటారు. మీకు బాగా అర్థమవుతుందా? ఏమంటే మా పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు అడిగి 2వ సంవత్సరం. ఈ మధ్యన ప్రతిదీ ఏది పట్టుకుంటుంది, ఇది నాది అంటున్నాడు. ప్రతిదానికి ముందేమన్నాడండి, ఇది నాది అంటే ఏ వస్తువు ముట్టుకున్నా నాది అంటే వాడికి కూడా అర్థమైపోయింది ఏంటి, తన వస్తువులేవో, తనకు ఉన్నటువంటి విషయాలు ఏంటో వాడికి అర్థమైపోయింది. అంటే చిన్ననాటి నుంచి మొదలుకొని ముసలేడు అయ్యేంత వరకు కూడా, మరణం సంభవించే రోజు వరకు కూడా ఇవి నావి, ఈ వస్తువులు నావి అనేటువంటి ధోరణి మానవ జీవితంలో మనకుంది. మిత్రమా, మనుషులుగా లోక సంబంధమైనటువంటి వీటినే మనం ఇంత సొత్తు, ఇది నా సొత్తు, ఇది నాది అని మనం అనుకుంటుంటే, దేవుడు మాట్లాడుతున్నాడండి, అసలు ఇవన్నిటితో పాటుగా నువ్వే నా సొత్తయ్యా అంటున్నాడు. నేను నిన్ను కొనుక్కున్నాను అంటున్నాడు ఆయన. నేనే నిన్ను నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాను అని అంటున్నాడు ఆయన. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మీరు దాల్చేసి ఆలోచన చేయండి. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనము మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై భక్తిహీనతలోను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం మహాదేవుడైనటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూడాలి అని అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు అనేటువంటి యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వీటి కోసం మీరు ఎదురు చూడడం మానేసి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ లోకములో స్వస్థ బుద్ధితో మీరు బ్రతకాలి, నీతితో మీరు బ్రతకాలి, భక్తితో మీరు బ్రతుకును కొనసాగించాలి అని తెలియచేస్తూ సమస్త దుర్నీతిలో నుంచి మనల్ని విమోచించి మనలను
సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా చేసి తన కోసము మనలందరినీ పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తానే మన కొరకు అర్పించుకున్నటువంటి దేవుడని వాక్యంలో కనపడుతుంది. మిత్రమా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పవిత్రపరచుకున్నటువంటి దేవుడు. తన్ను తానే నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి రిక్తునిగా అర్పించుకున్నటువంటి ప్రేమ అయింది. తన సొత్తుగా చేసుకోవడానికి, తనతో పాటు తన బిడ్డగా, తన కుమారుడిగా చేసుకోవడానికి విడిపించుకున్నటువంటి ప్రేమ అయింది. రాత్రి చెప్పాను కదా, పాము పిల్ల మనం, దేవుని కుమారులు ఉండాల్సినటువంటి మనం, దేవుని మాట వినేటటువంటి మనం, దేవునితో సంబంధాన్ని కొనసాగించాల్సినటువంటి మనం సాతాను మాట వినడం వల్ల సాతాను బిడ్డలైపోయాం. పాము మాట వినడం వల్ల దేవునికి అయిష్టమైనటువంటి వారిగా మారిపోయాం. అయితే మనల్ని దేవుడు తన బిడ్డగా చేసుకోవడానికి తన్ను తానే ఏం చేసుకున్నాడు? తన సొత్తుగా చేసుకోవడానికి అర్పించుకున్నటువంటి, పవిత్రపరుచుకున్నటువంటి, తన్ను తానే మన కొరకు అర్పించుకున్నటువంటి ప్రేమగా కనిపెడతా ఉన్నాడు. మిత్రమా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రేమ మనకు కనపడుతుంది. కేవలం నిన్ను కొనుక్కోవడం కోసం, కేవలం నిన్ను తన సొత్తుగా చేసుకోవడం కోసం. ఈ లోకంలో ఎవరైనా నిన్ను సొత్తుగా చేసుకోగలరా? ఎవరైనా నిన్ను ప్రేమించగలరా? ఎవరైనా నిన్ను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా చేయగలరా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఇంకెవరూ కూడా నిన్ను దగ్గరికి రానివ్వలేరండి. మీరు ఆలోచన చేయండి. ఏ మానవుడు కానివ్వండి, ఏ దేవుడు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు కొంతవరకే మనల్ని భావిస్తారు సొంతమని, కొంతవరకే మనల్ని ప్రేమిస్తారు సొత్తు అని, కొంతవరకే వాళ్ళు మనల్ని ఆదుకోగలుగుతారు. అసలు నిజమైనటువంటి సొత్తుగా చేసుకుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. వాక్యాధారాలు కనుక గమనిస్తే ఎన్నో విషయాలు బైబిల్లో నుంచి మనం మాట్లాడొచ్చు. మీరు మీ సొత్తు కాదు, నేనే మిమ్మల్ని కోరుకున్నానని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:14 కనపడతా ఉంటుంది. ఏమండి, ఇంకా మనం చూస్తూ ఉంటే తన సొత్తుగా చేసుకోవడానికి తను తానే రిక్తునిగా చేసుకున్నాడని ఇప్పుడు మనం చదువుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 చూడండి. ఏర్పరచబడినటువంటి వంశమును, ఏమండి, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలునై ఉన్నారు మీరు అని వాక్యంలో కనపడతా ఉంది. మనం ఎవరమాట? ఏర్పాటు చేయబడినటువంటి జనాంగమాట. మనం ఏర్పాటు చేయబడినటువంటి వంశం, దేవుని దగ్గర నుంచి సెపరేట్గా ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలం మనం, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం మనం. ఆసామాషిగా కొంతమంది చూడండి, ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతపు ట్రెండింగ్ ఏంటి అంటే రాజకీయమే కదండి. ప్రస్తుతపు రాజకీయ ట్రెండింగ్ నడుస్తూ ఉంది. రేపో మాపో ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ డేట్ కూడా మెన్షన్ అయిపోయింది. ఇప్పుడు అంతా రాజకీయం వేడివేడిగా ఉంది. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మేము పలానా పార్టీ, ఇతను మావాడు, ఇతను మా సొత్తు, మేము ఎలాగైనా నగ్గించుకుంటాం, ఇతను మా కులం, మేము ఎలాగైనా నగ్గించుకుంటాం, ఇది మా మతం, ఎలాగైనా నగ్గించుకుంటాం. ఏమండి, రకరకాలుగా సొత్తుగా వీళ్ళు తన వారు అనుకుంటున్నారండి, తన ప్రజలు అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? మీరు ఏర్పరచబడినటువంటి వంశమనై ఉన్నారు, దేవునికి సొత్తు అయినటువంటి ప్రజలై ఉన్నారని పేతురు భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అన్యాయము చేత సంపాదించినటువంటి సొత్తులు మీ దగ్గర ఉన్నాయి కదా అంటాడు మీకా గ్రంథంలో. ఏమండి, లూకాసు వార్త 6:30 నీవు ఎత్తుకొని పోదారి దగ్గర నుంచి ఇంక నువ్వు మరలా అడక్కు, నీది ఎవరైనా పట్టుకుపోతున్నారు ఇంకా దాన్ని అడగొద్దు నువ్వు అంటున్నాడు లూకాసు వార్తలో. అయితే ఎవరు కాపాడుకుంటారట సొత్తుని? అదే లూకాసు వార్తలో 11:21 చెప్తాడు, బలవంతుడు తన సొత్తును కాపాడుకుంటాడు. బలవంతుడు అంటే శారీరక బలవంతుడనే అర్థం కాదు అక్కడ. శారీరకమైనటువంటి బలదారుద్యం కోసం ఆయన మాట్లాడట్లేదు. దేని గురించి అంటే ఆత్మీయమైనటువంటి పద్ధతి గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఆత్మీయమైనటువంటి స్థితిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు, మీ సొత్తు ఏంటి? హోలీ స్పిరిట్ అనేటువంటిది, లేదా పరిశుద్ధాత్మ వరాలు అనేటువంటివి మీ సొత్తు. మీరు దేవుని ప్రజలై ఉన్నటువంటి వారు, మీ సొత్తు అది. దేవుని బిడ్డలై ఉన్నారు, అది దేవుని సొత్తు. మీరు ఎవరికో మీ బలాన్ని అప్పగించడం ఏంటి? యవనస్తులకి వారి బలము అలంకారం అని వాక్యం తెలియచేస్తుంటే మీ బలాన్ని, మీ సొత్తుని ఎవరికో అప్పగించడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? యవనస్తులకి వారి బలము అలంకారం అని కనబడతా ఉంటుంది. యవన కాలంలో ప్రవేశించినటువంటి మీరు మీ సొత్తు, మీ బలాన్ని దేవుని కోసం వినియోగించాలి. అలాంటిది దేవుని కోసం కాకదని ఎవరికో మీ సొత్తును వినియోగించడం ఏంటి? నిన్ను తన సొత్తుగా చేసుకున్న ప్రేమ కదా అది, నిన్ను విడిపించుకున్నటువంటి ప్రేమ కదా అది, నిన్ను రక్షించుకున్నటువంటి ప్రేమ కదా అది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొంతం కాదు, మీరు మీ సొంతము కాదు.
మనం ఏమనుకుంటామంటే ఇది నా బలం, ఇది నా ఆరోగ్యం, ఇది నా జ్ఞానం, ఇది నా తలంపు, ఇది నా ఉద్దేశం, ఇది నా సంఘం, ఇదంతా నాది, నేను చెప్పినట్లు నడాలి, ఇది నాకు సంబంధించింది, నాకులాగానే ఉండాలి, ఇదంతా నా వారు, వీళ్ళు నేను ఏం చెప్తే అదే వినాలి అనేటువంటి ధోరణిలో మనం ఉంటాం. అసలు మనందరం ఎవరి వాళ్ళం చెప్పండి? ఇదంతా ప్రక్కన పెడితే మనందరం ఎవరి వాళ్ళం? దేవుని వాళ్ళం. మానవ నైజం, మానవ తలంపు, మానవ ఉద్దేశం అంతా నాది, అంతా నా ఇష్టం, ఇది నా సొత్తు, నేను చెప్పినట్టు అనాలంతే, నా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాను నేను, నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను నేను, నాకు కావలసినట్టుగా బ్రతుకుతాను నేను, నా ఇష్టం అండి, ఇది నా శరీరం అండి, ఇది నా సొత్తు అండి, నా శరీరాన్ని నేను ఏమైనా చేసుకుంటాను, అడిగే వాళ్ళు మీరెవరండి అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇవి నా కళ్ళండి, నా ఇష్టం వచ్చినట్టుగా చూస్తాయి, వీటిని చూసినా అడగడానికి మీరెవరండి అనేటువంటి వాళ్ళు కూడా లేకుండా పోలేదు. కొన్ని సందర్భాల్లో దైవజనులుగా మేము కొంతమందిని అడుగుతుంటాం, అయ్యా ఎందుకయ్యా అలా తాగేస్తున్నావు, ఎందుకు అలా మద్యపానానికి నువ్వు అంత ఎడిక్ట్ అయిపోయావు, ఎందుకు ధూమపానానికి అంత ఎడిక్ట్ అయిపోయావు, నువ్వు ఇలాంటివి చేయకూడదు కదా, మంచిది కాదు కదా, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు కదా, నీ వల్ల నీ కుటుంబం పాడైపోతుంది కదా, నీ వల్ల అందరూ నాశనం కొని తెచ్చుకుంటున్నారు కదా, క్యాన్సర్లు వస్తున్నాయి కదా, ఎందుకని అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసండి? వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయో తెలుసండి? నా ఇష్టం అండి పాస్టర్ గారు, ఇది నా డబ్బులండి, నా శరీరం నా ఇష్టం అండి. ఇప్పుడు వెళ్ళి బ్లడ్ చేంజ్ చేసుకునేటప్పుడు, డయాలసిస్లు జరుగుతున్నప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు అనమనండి నా ఇష్టం అని అనగలుగుతాడా? ఇప్పుడు అనమనండి గుండె జబ్బు వచ్చిన తర్వాత అనమనండి ఇది నా ఇష్టం అని అనగలుగుతారా? అనలేరు. దేవుడిచ్చిన ప్రతి దాన్ని దేవుని సొత్తుగా మనం వాడగలిగితే, ఈ దేహము దేవుని ఆలయం అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, మీ బలాన్ని మీ సొత్తు అయినటువంటి జనమని మీరు విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. అందుకే పేతురు భక్తులు ఎందాక చదివించాను, అందుకే ఆ వచనాలన్నీ మీకు చెప్పాను, అందుకే అందులో నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు ఎవరట? ప్రత్యేకించబడినటువంటి జనాంగం మీరు, అంత మాత్రమే కాకుండా దేవుని సొత్తైన ప్రజలు మీరు, దేవుడు మీకు సమస్తాన్ని అనుగ్రహించినటువంటి ప్రజలు మీరు, దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం లేకుండా ఏదైనా ఒక పని మనం జరిగించగలమా చెప్పండి? నీ సొత్తే, నువ్వు నీదే కాదనట్లేదు. నీకు మంచి ఆరోగ్యం లేకపోతే మంచి సేవ మీరు చేయగలుగుతారా? మంచి ఆరోగ్యం లేకపోతే మంచిగా మీరు ముందుకు కొనసాగించగలుగుతారా? ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి, అంతే కదండి. మాట్లాడలేము, ఏమన్నా హాస్పిటల్లో కూర్చొని ఉండాల్సిన పరిస్థితి, అందరితో సంతోషంగా కలిసి మనం జర్నీ చేయలేము, ఇన్ని అవరోధాలు వస్తున్నాయి కదా. వీటిని ఆలోచన చేస్తే కనుక నువ్వు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు, కాబట్టి దేవునికి నువ్వు అప్పగించాలి, నువ్వు దేవునికి పవిత్రమైనటువంటి బిడ్డగా కనిపించబడాలి, దేవునికి మరలా తిరిగి అప్పగించబడాలి అనేటువంటి ఒక ఆలోచన కనుక నీలో మెదిలితే ఖచ్చితంగా నువ్వు ఎలా బ్రతుకుతావో తెలుసా? ఆయన సొత్తులా బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. ఎగ్జాంపుల్, ఎవరిదైనా ఒక వస్తువు మీరు తెచ్చుకుంటే, ఇంటికి తెచ్చుకున్నారు అనుకోండి, ఒక బంగారు చైనో ఏదో ఒక నెక్లెస్ ఏదో ఒకటి తెచ్చుకున్నారు అనుకుందాం, దాన్ని ఎంత భద్రంగా కాపాడి వాళ్ళు సొత్తునాలకు అప్పగించేస్తారు చెప్పండి? చిన్న స్క్రాచ్ కూడా పన్నెవరు దాని మీద, ఎందుకని? ఇది మంద కాదు కాబట్టి. మరి ఇతరుల వస్తువులే అంత జాగ్రత్తగా వాడుతుంటే మరి అసలు నువ్వు నీవే కాదు, అసలు నీది కాదు, ఇది ఈ శరీరం నీది కాదు, ఈ ఆత్మ నీది కాదు, ఇందులో ఈ జీవితంలో ఉన్నటువంటి ఇది అసలైనటువంటి జీవితమే కాదు, దేవుని కోసం నువ్వు ఏర్పరచబడినటువంటి జనాంగం, నువ్వు దేవుని ప్రజవైనటువంటి వాడు. మరి ఇప్పుడు నువ్వు ఎంతగా బ్రతకాలి? నీవు నేను ఎంతగా జీవించాలి? ఎప్పుడైనా ఆలోచన చేసామా ఇటు రీతిలో? నేను నిన్ను నా సొత్తుగా చేసుకునేటటువంటి ప్రేమయ్య నాది, నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కానీ, లోకంలో స్వస్థ బుద్ధితో నువ్వు బ్రతకాలి, నీతితో నువ్వు బ్రతకాలి, భక్తితో నువ్వు బ్రతుకుచుండాలని నేను మీకు బోధిస్తున్నాను. సమస్తమైనటువంటి దుర్నీతుల నుండి నేను మిమ్మల్ని విమోచించడానికి మీరు సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మీరు ఉండాలని, నా కోసం అంటే దేవుని కోసం నేను మిమ్మల్ని పవిత్రపరచుకొని నా సొత్తుగా చేసుకోవడానికి నేనే రిక్తునిగా, నేనే మీ కొరకు అర్పించుకున్నాను అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు కదా. ఈ మాటలు వింటున్నప్పుడైనా ఆలోచన చేసావా ఎంత ప్రేమ ఆయనకుందో నీ పట్ల? నువ్వు ఎలా బ్రతుకుతున్నా, లోకంలో తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఎలా జీవిస్తున్నా, ఏమన్నా ఆయన ఎంత క్లారిటీగా రాయించారో చూడండి ఆ మాట. లోక సంబంధమైన ఇహలోక సంబంధమైనటువంటి దురాశలతో నువ్వు బ్రతుకుతున్న వాటిని విసర్జించి రావయ్యా. శుభప్రదమైనటువంటి నిరీక్షణ కోసం నువ్వు రావాలి నా దగ్గరికి. మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడానికి రావాలి నువ్వు.
ఈ లోకంలో స్వస్థ బుద్ధి లేకుండా కనుక నువ్వు ఉంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడిగా బ్రతకడం కావాలి. నువ్వు నీతిగా బ్రతకాలి, నువ్వు భక్తిలో బ్రతకాలి, నువ్వు సమస్తమైనటువంటి దుర్నీతిలో ఉంటే కనుక దాని నుంచి నువ్వు బయటికి రావాలి. ఏదైనా సరే నీ జీవితంలో ఉన్న ప్రతి దాని నుంచి నువ్వు బయటికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ అలాంటిది. ఆయన నిన్ను సొత్తుగా చేసుకోవాలనుకుంటున్నాడు, తన వాడిగా చేసుకోవాలనుకుంటాడు కదా. ఏదైనా ఒక స్థలం తీసుకున్నారా అనుకోండి, ఒక మంచి భూమిని మీరు తీసుకున్నారు, చాలా చెట్లు, చాలా తొప్పులు అన్నీ పెరిగిపోయినాయి. అలాంటి టైంలో మీరు ఆ భూమిని అందంగా మీకోసం మీరు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మొత్తం చదును చేస్తారా? అన్ని చెట్లు తీసేస్తారా? అందులో అడ్డంగా ఉన్న ఏదైనా తీసేస్తారా? తీసేసుకొని మనకు ఉపయోగార్థంగా అయ్యే విధంగా దాన్ని తయారు చేసుకొని అందంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు అందులో మనకు కావాల్సినట్టుగా మనం ఎలా అయితే కట్టుకుంటామో యేసు ప్రభువు వారు కూడా కోరుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు లోకంలో పడిపోతున్నావు, దుర్నీతితో ఉన్నావు, అనీతిమంతుడిగా ఉన్నావు, లేకపోతే ఏదో పనులు నువ్వు చేస్తున్నావు, మంచిగా బ్రతకట్లేదేమో, భక్తిలో ఉండట్లేదేమో, అయితే నువ్వు వీటిలన్నిటిని విసర్జించి నీతిమంతుడిగా, భక్తిపరుడిగా, యథార్థవంతుడిగా నువ్వు బ్రతకడానికి నేను నీ కోసం అర్పణ బలిగా అర్పించబడ్డాను. నిన్ను నా సొత్తు చేసుకున్నాను, నువ్వు నా సొంతం చేసుకుంటున్నాను నేను నిన్ను అంటాడే. సొంతం చేసుకోవడానికి ఆయన చేసిన ప్రేమ, త్యాగం ఎలాంటిదో తెలుసా? ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ అయింది. నిన్ను సొంతం చేసుకోవడానికి ప్రాణాన్ని ఇచ్చినటువంటి, అర్పించుకున్నటువంటి ప్రేమ అయింది. నిన్ను తన వాడివి అని అనిపించుకోవడానికి, నువ్వు దేవుని సంబంధివి అని అనిపించుకోవడానికి నీ కోసం ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి ప్రేమ అయింది. లోకంలో చిన్న చిన్న వాటికి మన సొత్తు చేసుకోవడానికి ఎంత కష్టపడతామో చెప్పండి. ఒక్క అంగుళం భూమి కోసం కోట్ల రూపాయలు కోర్టుల్లోనూ పోలీసుల దగ్గర తగలపెట్టేసిన వాళ్ళు లేరంటారా చెప్పండి? ఒక్క అంగుళం భూమి కోసం. ఇది నా స్థలం అండి, ఇది నా సొత్తు అండి, ఇది నాకు రావాలని అని చెప్పి అది వదిలేస్తే కొన్ని కోట్ల రూపాయలు మిగిలిన నీకు. కానీ అది వదలపెట్టడానికి ఇష్టం లేక కొన్ని కోట్ల రూపాయలు తగలెట్టేసావు కదా. మరి దేవుడు నిన్నెలా వదిలేస్తాడు అనుకుంటున్నావు? దేవుడు నిన్నెలాగైనా ఈజీగా వదిలేస్తాడని అనుకుంటున్నావు? ఆలోచన చేసావా? నువ్వు ఎంత విలువైనడవో తెలుసా? ఆయన చేతుల్లో నిన్ను తయారు చేసుకున్నాడు. చెప్పాను కదా, ఆయన నిర్మించినటువంటి, ఆయన పోలికలో నిన్ను నిర్మించుకున్నటువంటి ప్రేమ అయింది. చెప్పాను కదా 2వ రోజు వాక్యంలో. ఆయన సొంత చేతులతో సొంతంగా కష్టపడి ఎంతో ఇష్టపడి నిన్ను అన్నిటిని నోటుతో చెప్తే, నోటుతో కలుగునుగా కంటే కలిగిపోతే నిన్ను నన్ను మాత్రం ఆయన అలా కలుగునుగా కనలా మట్టి తీసుకొని మంచి అందమైనటువంటి బొమ్మను తయారు చేసి మన నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది అప్పటి నుంచి ఆయన సంతోషపడడం ప్రారంభించాడు. ఎంత ప్రేమగా మనల్ని చేసుకున్నాడు. నిన్ను నన్ను రూపించింది ఆయనే కదా. తల్లి కడుపులో ఉండగా మన నిర్మాణకుడు ఆయనే కదా. ఊపిరినిచ్చిన వాడు ఆయనే కదా. బ్రతకమని చెప్పిన వాడు ఆయనే కదా. ఎంతో ప్రేమతో నిన్ను కని పెంచినటువంటి ఆ దేవుని ప్రేమను, తన సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి ఆ ప్రేమను వెలేసేద్దామా? ఎందుకు మనం తీసి ప్రక్కన పెట్టేద్దామా? నాకొద్దులే ఇది అని సైడ్ అయిపోదామా? ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటావు? నిన్ను తనవాడిగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడే. ఒక్కసారి నీ విలువైనటువంటి సమాధానాన్ని దేవునికి అప్పగిస్తే ఎంత బాగుంటుంది. నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. విస్తారమైనటువంటి సొత్తు నాకు దొరికినని కానీ, దోపుడు సొమ్ము నాకు దొరికినని, సొత్తు నేను దొరికినని కానీ, నేను నా చేతికి విస్తారమైనటువంటి సొత్తు దొరికినని కానీ నేను అనుకుంటే కనుక వ్యర్థుని అయిపోతాను నేనని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. సో ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు దేవుని ప్రేమ విషయంలో అశ్రద్ధ చేయక, దేవుని ప్రేమ విషయంలో నిరంకుశత్వాన్ని కలిగి జీవించక, దేవుని ప్రేమ విషయంలో ఎడబాటు లేనటువంటి వారుగా మీరుండి బ్రతికి తీర్మానం చేసుకోగలిగితే, సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మీరు ఉండాలని పవిత్రపరచుకోవడం కోసం ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? అర్పించుకున్నటువంటి ప్రేమగా కనపడతాము. వీటి గురించి అటండి మనం బోధించుకోవాలట, హెచ్చరించుకోవాలట, సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించేటటువంటి విధంగా ఉండాలంట. మనల్ని ఎవడో కూడా తృణీకరించకూడదంట. ఇదోడు గుర్తుపెట్టుకోండి మీరు. క్రైస్తవులుగా అయిన తర్వాత, దేవుని బిడ్డ అయిన తర్వాత, ఆయన సొత్తు అయిపోయిన తర్వాత ఇంకెవ్వడో కూడా నిన్ను ఏం చేయకూడదు? తృణీకరించి. అందరూ నిన్ను ప్రేమించేవాడు ఉండాలి, అందరూ నిన్ను గౌరవించేవాడు ఉండాలి, అందరితోనూ సఖ్యమైతే అందరితోనూ మంచివాడు అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
సమస్త మనుషులకు రక్షణకర్త అయినటువంటి దేవుని కృప మనకెప్పుడు తోడుగా ఉంటుంది. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఎందుకని? ఆయన తన సొత్తు చేసుకున్నాడు కాబట్టి, ఆయన వస్తువు అని అనుకుంటున్నాడు కాబట్టి. మీకు తెలుసండి, కొంతమంది మనుషులు కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ వస్తువుల్ని కనీసం పట్టుకునేవారు. వాళ్ళు వస్తువు మీద చిన్న మరక పడనివ్వరు. గమనించారా మీరు ఎప్పుడైనా? కొంతమంది ప్రజలు ఉంటారు, కొంతమంది మనుషులు ఉంటారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న వారిలో మీరు కూడా అలాంటి జాబితాకి చెందినటువంటి వారేమో బహుశా. చూడండి, కొంతమంది ఏదైనా చిన్న బూడిది కనపడింది అనుకోండి, వాళ్ళ వస్తువు మీద వెంటనే తుడిచేస్తారు. కానీ లేదా చిన్నపాటిది ఏది కూడా అంటుకోవడానికి అసలు పట్టుకోవడానికి కూడా ఇష్టపడినవారు. వాళ్ళే పట్టుకోవాలి, వాళ్ళే చక్కగా చూసుకోవాలి, మళ్ళీ హ్యాపీగా వాళ్ళ ప్లేస్లో పెట్టేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఇంట్లో వస్తువులు కానీ, వారు వాడే వస్తువులు కానీ. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఇతను ఈ వస్తువుని ఇంత జాగ్రత్తగా, ఈ సొత్తుని ఇంత జాగ్రత్తగా వాడుతున్నాడంటే మరి తండ్రి అయినటువంటి దేవుడు నీవు ఆయన సొత్తు అనుకుంటున్నాడు. మరి నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడైనా, నిన్ను ఎంత జాగ్రత్తగా కాపాడతాడైనా. అందుకే కదా తన యెహోవా పిల్లల చుట్టూ ఆయన ఏం చేస్తున్నాడంటే భద్రత, కాపుదల 24/7 ఒక దోత నీకు ఎప్పుడు రెడీగా ఉంటుంది, నీకు ఏ అపాయము సంభవించకుండా. ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు కదా, అది కదా ఆయన ప్రేమ. అదే కదా చెప్తున్నాడు ఆయన, నీవు సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి విడిమోచించి సత్క్రియలయందు నిన్ను ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా తన కోసం, ఎవరి కోసం? యేసుక్రీస్తు ప్రభువారి కోసం పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకుంటానికి యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు అర్పించుకున్నాడని కనపడుతుంది. ఆయన సొత్తు నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక మాట చెప్పనా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం, అక్కడ ఏముంటుంది? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అని కనపడుతుంది. భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నానయ్యా, నువ్వెందుకు భయపడుతున్నావు? నీవు నా సొత్తు అంటే నువ్వు నా వాడివి, నిన్నెవ్వడ కదపలేడు. నిన్నెవరైనా ముట్టుకున్నారే అనుకో, నిన్నెవరైనా పట్టుకున్నారే అనుకో, వాడు నా కనుగుడ్డును పట్టుకుంటాడు. నా కనుగుడ్డు పట్టుకోవడం అంటే మాటలా? కనుగుడ్డును పట్టుకున్నాడంటే ఇంకా వాడిని నేను వదిలిపెడతానా? అంటే మిమ్మును ముట్టితే గనక వాడు నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే అని దేవుడు అంటున్నాడు. మరి ఇంకెందుకు మన జీవితాల్లో భయం? దేనికి భయపడాలి? దేనికి మనం దిగులు చెందిపోయి పడిపోయి ఉండాలి? దేనికి మనం అయ్యో ఇది నా పరిస్థితి కాదు, ఏంటి ఎలా అయిపోతుందని అనుకోవాలి? ఆలోచన చేయండి. యేసు ప్రభువారు నిన్ను తన సొత్తుగా చేసుకున్నటువంటి ప్రేమ అయింది, నిన్ను తన వాడిగా తన సొంతం చేసుకున్న ప్రేమ అయింది, నీకోసం కలువరి శిలువలో ప్రాణ త్యాగం చేసిన ప్రేమ అయింది. యేసు ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా సొత్తు, ఇంకెట్టి పరిస్థితుల్లో నేను నిన్ను బయటికి వెళ్ళనివ్వను. నువ్వు నా సొత్తు, నా ప్రజానీకం. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, కాపాడుకుంటాను, భద్రపరుస్తాను, ఆరోగ్యం ఇస్తాను, క్షేమాన్ని ఇస్తాను. ఎవరి చేతుల్లోనూ నిన్ను పడకుండా నేను కాపాడుతాను, సురక్షితంగా నిన్ను కాపాడుతాను. మీరు మీ సొత్తు కాదు, మీరు కొనబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వంశము, దేవుని సొత్తును, దేవుని ప్రజలునై ఉన్నారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు నిజముగా దేవుని సొత్తుగా మార్చబడాలనుకుంటే, ఆయన చేతిలో కనుక మీరు ఉండాలని ఆశపడితే, ఈ రాత్రి ఒక్క చిన్న ప్రార్థన దేవునితో నాతో కలిసి ప్రార్థన చేస్తావా? దేవుడు మీ జీవితాల్లో బలమైనటువంటి కార్యాలు చేస్తారు. ఈ లెంట్ దినాల్లో నిన్న కోసం ఆయన రిక్తునిగా తను తానే అర్పించుకున్నటువంటి ప్రేమ తన సొత్తుగా చేసుకోవడానికి ఒక్క చిన్న ప్రార్థన. అయ్యా, నేను నీ సొత్తుగా మారాలనుకుంటున్నాను, నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, నాతో కలిసి జీవిస్తావా అని కనుక చిన్న ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి నీ పిల్లలకు నేను కొన్ని మాటలు వినిపింపజేశాను. విన్న ప్రతి మాట వారి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. నైనా మేము మా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారమని. నైనా భయపడుతున్న సమయంలో భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నా సొత్తు, నీ పేరు పెట్టి పిలిచానని తెలియచేసావు. నాయన మేము ప్రధానమైనటువంటి వారుగా సెపరేట్ చేయబడినటువంటి జనాంగంగా ఉండడం మాత్రమే కాక దేవుని ప్రజలమును సొత్తునై ఉన్నామని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అయ్యా, లోకంలో ఉన్న యహలోక వాటిని విడిచిపెట్టినైనా నీతిలోను, భక్తిలోను, యథార్థతలోను, విశ్వాసంలోనూ నైనా మంచి పనులు చేయడంలో శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారు ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకానికి దిగివచ్చి మా నిమిత్తంనైనా నీవు మా కొరకు నీ సొత్తుగా చేసుకోవడానికి నిన్ను నీవే అర్పించుకున్నటువంటి దేవుని ప్రేమగా తెలుసుకున్నాం. ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, మేలుతో మీరు నింపండి.
ఎంతమంది ప్రార్థనలు ఏకీపిస్తున్నారు స్వామి, వారందరి జీవితాల్లో యేసు నామంలో కార్యము సఫలము చేయమని ప్రార్థిస్తున్నాను. వ్యాధి బాధలతో ఉన్న కుటుంబాలకు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఎవరైనా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే యేసు నామంలో విడుదల దయచేయండి. ఈ మాటల ద్వారా వారందరి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా అందరి దేవుడు మా ప్రభు రక్షకుడైన యేసే నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.